అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ధర్ని గుడ్ల ఛానల్ అనమాట. ఇది వచ్చేసరికి పార్ట్ 2 వీడియో. ఇది వచ్చేసరికి గోల్డ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా. నేను మొన్న రీసెంట్ గా తీసుకున్న గోల్డ్ అనమాట. ఇది ఎలా తీసుకున్నావు? 11 మంత్స్ స్కీమ్ కట్టాను. వాళ్ళు 1 మంత్ ఆగిన తర్వాత 12 మంత్స్ అయిపోయిన తర్వాత నా చేతికి గోల్డ్ ఇచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్ ఎంత కట్టావు? నెలకి 8,000 కట్టాను. 2 స్కీములు అంటే 16,000. ఓకేనా? 8,000 ఉన్నప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉంది? మేము కట్టినప్పుడు అయితే 8,900 సంథింగ్ ఆ రేంజ్ లో. అదే మనం కట్టాము 8,000 ఉంది. 8,000 నుంచి 8,000 ఉంది కాబట్టి 8,000 తోటే స్టార్ట్ చేసావు అనమాట. నువ్వు తీసుకునే టైంకి గోల్డ్ రేట్ ఎంత ఉంది? నేను తీసుకునే టైంకి గోల్డ్ రేట్ ఇప్పుడైతే 14,400కి నేను తీసుకున్నాను. అంటే 8,000లో స్టార్ట్ చేస్తే 11 నెలల్లో అది 14,400కి వెళ్ళింది. అంటే 6,000 లిటరల్లీ ఒక గ్రామ్ పెరిగింది. అంటే డబల్ ద అమౌంట్ అయింది. అంటే మేము 8,000తో స్టార్ట్ చేసాము. ప్రతి నెల 8,000 అంటే ఒక గ్రామ్ వస్తుంది కదా. 11 నెలలు కడితే 11 గ్రాములు వస్తుంది అనుకుని దిగాము. అందులో 11 2 కట్టాం కదా, 22 గ్రాములు వస్తుంది అనుకుని కొన్నాం. బట్ మనకి ఎన్ని గ్రాములు వచ్చింది? మాకు 17 గ్రాములు దగ్గర 17 గ్రాములు. అంటే రేట్ పెరిగిపోవడం వల్ల మాకు అంటే మాకు వచ్చింది ఏంటంటే 5 గ్రాములు తక్కువ వచ్చింది. అంటే రేట్ పెరగకుండా ఉండుంటే మాకు 22 గ్రాములు వద్దాను. బట్ రేట్ పెరగడం వల్ల మాకు 17 గ్రాములే వచ్చింది. కానీ ట్విస్ట్ ఓకే, ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు 8,000 16,000 పెట్టామన్నాం కదా. 16,000 ఇంటూ 11 నెలలు అయ్యింది. ఎంత అవుతుంది? 1,76,000. 1,76,000 బై ఆ రోజు రేట్ ఎంత ఉంది? 14,000 ఉంది. 1,76,000 14. ఎన్ని గ్రాములు రావాలి? రఫ్గా 13 గ్రాములు ఇస్తుంది. 14 ఇంటూ 13 172. అంతే కదా, 172 1,72 అంటే 13 గ్రాములు రావాలి మనకి. కానీ మనకి ఎంత వచ్చింది? 17 గ్రాములు. అంటే మనకి ప్రాఫిట్ ఎంత? ఇంకొక 4 గ్రాములు. అంటే మీరు ముందే తీసుకొని ఉంటే 5 గ్రాములు లాస్. అంటే మీరు రేటు పెరగకుండా ఉంటే మీకు 5 గ్రాములు లాస్ అన్నట్టు. రేటు పెరిగింది కాబట్టి మీకు 5 గ్రాములు లాస్ వచ్చింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు కొనాలనుకుంటే మాత్రం మీరు 4 గ్రాముల ప్రాఫిట్లోనే ఉన్నారు. అంటే ఏం లేదు, మనం ఎప్పుడు ప్రతి నెల డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఇచ్చేస్తున్నాం. 1 గ్రామ్ కొనుక్కొని వాడి దగ్గర ఉంచేస్తున్నాం. ఒక 11 నెలలు 12 నెలల తర్వాత ఆ గ్రాములన్నీ కలిపి ఒక వస్తువు కింద తీసుకుంటాం. దాని మీద తరుగు మధ్య ఇంకేం ఉండవు. మనకి ఏ ఆర్నమెంట్ కావాలంటే ఆర్నమెంట్, ఆ గ్రాములు అయితే ఎన్ని గ్రాములు అయితే అన్ని గ్రాములకి మనకు వస్తువు తీసుకొని వచ్చేయచ్చు. ఇదే రేటు మీద ఇప్పుడు నిన్న రేటు మీద వెళ్ళి మనం కొనుక్కున్నాం అనుకో, ఎంత అవుతుంది? తక్కువ అవుతుంది. ఆ తరుగులు మజూర్లు జిఎస్టీలు అన్నీ ఎక్కువైపోతాయి కదా. ఇంకొకటి ఏంటంటే నేను మా ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను. అతను తెలివి ఒక్కొక్కసారి నాకు ఏమనిపిస్తుంది అంటే ఎలాగ పుట్టిశారు ఈ మనిషి అని అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఒక వస్తువుకి ఫస్ట్ వస్తువులు చూపించిన 2 వస్తువులు 2 ఇదైతే ఫస్ట్ 1 అనమాట. యాక్చువల్గా 2 పిల్లలకి 2 అని చెప్పేసి తీసుకున్నామండి. కానీ ఇది ధర్నీకి తీసుకున్నాము. లేదు, పిల్లలకి అది యాక్చువల్గా ధర్నీకి నచ్చిందని ధర్నీకి తీసుకుంది. ఇది గీతు నాకు కావాలి అని అడిగింది అనమాట ఈ ఐటమ్. అంటే వాళ్ళ పేరు మీద కొన్నా ప్రస్తుతానికి నేనే కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా నువ్వు వేసుకో. ఇలాంటి పండి తింగర పనులు చేస్తాను. బాగుంది కదా. ఓకేనా, ఈ 2 ఐటమ్స్ అనమాట. యాక్చువల్గా ఈ చైన్ గురించి పక్కన పెట్టండి, తర్వాత చెప్తాను దాని గురించి. ఇది ఒక్కొక్కటి ఇది 8 మిల్లీగ్రామ్స్ 8.5 అనుకోండి. ఇది కూడా 8.5. 2 కూడా అంతేనమాట. ఈ చైన్ తీసేస్తే ఓన్లీ వస్తువు కాసులు వచ్చినాయి. 5 కాసులు వచ్చాయి అనమాట. చుట్టూ ఇది స్ట్రాంగ్ గా బెల్ట్ అయితే ఇచ్చాడు. సో ఇది చైన్, ఈ బ్యాక్ చైన్ కాకుండా ఇక్కడ వరకే ఇది ఐటమ్ అన్నమాట. ఇది కూడా సేమ్ అంటే బ్యాక్ చైన్ కాకుండా ఓన్లీ ఇక్కడ వరకే 8.5 ఓన్లీ వస్తువు అన్నమాట. అయితే మాకు అక్కడ ఏం చెప్పారనంటే లైక్ దీనికి బ్యాక్ చైన్ పెట్టుకుంటే అది మీకు బ్యాక్ చైన్ వేస్ట్ అండి, తాడు పెట్టేసుకోండి అని అన్నారు. బట్ ధర్ని ఏమో కొద్దిగా టెక్ చూపిస్తుంది కదా. చిచ్చి బంగారం కొన్నప్పుడు మేము తాడులు కట్టి వేసుకోవడం మాకు వంట లేదు. మేము తాడు ఒంటి మీద ఏదైనా వేస్తే బంగారం వేసుకుంటాం, అంతకు మించి ఇంకేది వేసుకోమని చెప్పేసి డైలాగ్ కొట్టింది అని అంటే అప్పుడు వెంటనే నేను ఇంకా ఇంత బంగారం కొన్నప్పుడు వెనక్కి తాడు ఉంటే ఏం బాగుంటుంది అంటే అది వేలాడుతూ ఉంటుంది ఇక్కడ నుంచి కింద వరకు. సో బ్యాక్ చైన్స్ తీయండి అని అన్నాను. బ్యాక్ చైన్స్కి అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు ఒక్కొక్క బ్యాక్ చైన్ 3 గ్రామ్స్ దాటి ఉంటుందండి. 3.5 అలాగా 4 గ్రామ్స్ దగ్గర ఉంటుంది. 3 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్
2.5లో అంటే మరి పల్చగా వస్తాయి, 3 గ్రామ్స్ అంటే బెటర్. సో 3 + 3 6 గ్రామ్స్ రెండింటికి కలిపి అవుతుంది అని అన్నారు. బట్ నేను అప్పుడు ఆలోచించింది ఏంటంటే 6 గ్రామ్స్ అయితే ఈ తాడు ఉంది కదా, ఈ బ్యాక్ చైన్ కూడా వెనక్కి ఇలాగ వేలబడుతుంది అనమాట. ఇది యాక్చువల్గా నెక్ పెడతాను అంటే ఇప్పుడు దగ్గరికి చూపిస్తాను. ఇగోండి కరెక్ట్ నెక్కి వస్తుంది అనమాట నాకు, వెనక్కి వేలబడకుండా ఉండడానికి. ఎగ్జాక్ట్లీ ఇది యాక్చువల్గా నెక్ పీస్ అనమాట. అంటే మనకి నెక్లెస్ లాగా నెక్లెస్ అంటే చోకర్ లాగా వేసుకునడానికి అనమాట. ఇది యాక్చువల్గా వేలబడడానికి అయితే కాదు, అంటే ఇక్కడ వరకే ఉండాలి, ఇది కిందకి రాకూడదు అనమాట. ఇది అలా ఉంటేనే దీని అందం. ఆ రెండోది కూడా అంతే సేమ్, అది కూడా ఇక్కడ వరకే వేసేది, అంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అక్కడ వరకు వేస్తేనే దాని అందం అనమాట. అయితే ఇప్పుడు ఇలా వేసినప్పుడు ఇక్కడ బ్యాక్కి ఇది చూడండి, ఈ చైన్ ఏదైతే ఉందో ఇంకొక చైన్ యాడ్ అయింది అనుకోండి, ఆ చైన్ ఎలాగ కిందకి వేలబడుతుంది. అలా వేలబడే బదులు ఆ మొక్క ఏదైతే ఉందో ఆ మొక్కను తీసి దీనికి పెట్టేస్తే రెండింటికి సరిపోద్ది కదా అని థాట్ వచ్చిందనమాట. అప్పుడు వాళ్ళకి చెప్పాను అనమాట, ఇలాగ ఏమనుకోండి అంటే నాకు అది 2 ముక్కలు చేసేసి దీనికో మొక్క దానికో మొక్క పెట్టండి అని అన్నాము. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ముక్క దానికి పెట్టారు, ఒక మొక్క ఏమో దీనికి పెట్టారు. ఎక్స్ట్రా ఎస్కుక్కం అయితే మేము తీసుకున్నాం. ఇది ఏం చేసామంటే అప్పుడు మళ్ళీ మాకు భయం వేసింది అనమాట. మరి 3 గ్రామ్స్ది ముక్క చేస్తే సరిపోదేమో, స్ట్రాంగ్గా ఉండదేమో, కాస్త లాంగ్గా ఉన్నవి ఏమైనా ఇవ్వండి అని అంటే లాంగ్ హారాలతో వాళ్ళకి బ్యాక్ చైన్లు ఉంటాయి కదా, అది 5 గ్రామ్స్లో ఉందంట. సో 5 గ్రామ్స్లో ఉన్న లాంగ్ హారం తాలూకా బ్యాక్ చైన్ని 2.5 గ్రామ్స్ దానికి, 2.5 గ్రామ్స్ దీనికి. అక్కడ జరిగిన స్టోరీ అయితే అది. అంటే అప్పటికప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది అనమాట. యాక్చువల్గా ఈ చైన్ దీనికే ఉంచవచ్చు, బట్ అదేమవుతుంది అంటే ఇలాగ మనం ఇలా లాక్ చేసిన తర్వాత వెనక్కి ఇలాగ చైన్ ఏదైతే ఉందో చాలా పెద్దది, ఎంతైతే పెడతామో అంత దానికి మిగిలినంత వేలబడతా ఉంటుంది. వేస్ట్ అనమాట, అక్కడ వేలబడ్డం తప్పించి ఇంకొక యూజ్ ఏం లేదు దానికి. సో దాని బదులు నేనేం చేశానంటే ఆ బ్యాక్ చైన్నే 2 ముక్కలు చేసి ఒక ముక్క ఏమో దీనికి, ఒక ముక్క ఏమో దానికి పెట్టించాం. ఒక ఎస్కొక్కేమో మాత్రం ఎక్స్ట్రాగా తీసుకున్నాం అనమాట, ఎందుకంటే అటాచ్ చేయడానికి. ఎందుకంటే ఒక దానికి ఒక ఎస్కొక్కేమో వస్తుంది కాబట్టి రెండు చైన్లు కాబట్టి 2 ఎస్కొక్కేలు ఉంటాయి. సో ఎస్కొక్కేం అనేది ఎక్స్ట్రాగా ఒక 0.5 గ్రామ్ తీసుకున్నాం. మొత్తం కలిపి మాకు 6 గ్రామ్స్ పడింది. అంటే నియర్లీ 3 + 3 6 అలాగైనా సరిపోతుంది, ఎలాగైనా సరిపోతుంది. బట్ స్ట్రాంగ్నెస్ ఏదైతే ఉందో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకోటి ఏదంటే కరెక్ట్గా లెంత్ నెక్కి సరిపోతుంది, కరెక్ట్గా వచ్చింది. వేలపడడం కానీ ఇలా చిరాగ్గా ఉండడం కానీ వేలపడుతున్నట్టు ఉండడం కానీ ఏమి ఉండదు, కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది, నెక్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఆ థాట్ తోటే అది చేసాం. అది జరిగిన స్టోరీ. ఇదే మీకు నేను చెప్పవలసిన ట్విస్ట్ అనమాట. యాక్చువల్గా మా ఆయన 3 గ్రామ్స్ అన్నారు, వాళ్ళు 4 గ్రామ్స్ అన్నారు. చిన్న చైన్, బ్యాక్ చైన్ 4 అక్కడ 8 అవుతాయి. ఇప్పుడు ఎస్కోకేమో ఈ చైన్ కలిపి మాకు 6 గ్రామ్స్ తో అయిపోయింది. ఇంకా 2 గ్రామ్స్ సేవ్ చేశారు ఆయన. అది ప్లస్ అనుకోవాలి. ఆ థాట్ రావాలి కదండి. ఒక చైన్ 2 ముక్కలు చేసి దాన్ని అటాచ్ చేయడం అనేది నేను షాక్. అక్కడ వాళ్ళు కూడా అందరూ ఎలా వచ్చింది అసలు నీకు తాట అనుకుని అన్నారన్నమాట. కాకపోతే ఇంకొకటి ఏమన్నారంటే అందరి మెడలకి సరిపోదు ధరణి, అది నీ చిన్న మెడ ఉంది కదా అందుకు సరిపోయింది, మా మెడలకి అయితే చాలు ధరణి, మేము కంపల్సరీగా ఇంకొక చైన్ తీసుకోవాలి అన్నారన్నమాట. ఇది కూడా ఎందుకు ఇలా తీసుకున్నాం అంటే పిల్లలు చిన్నవాళ్ళే కదా, సో వీళ్ళు ఇంకొక 15-18 ఇయర్స్ వచ్చినంత వరకు అయితే ఆ మెడలకి అవి సరిపోతుంది, ఎందుకంటే పెద్ద మెడల్ అయితే రావు. సో పిల్లలకి మ్యాక్సిమం ఇది సెట్ అయిపోతుంది, పిల్లలకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని అకేషనల్ గా వేస్తూ ఉంటుంది కాబట్టి పిల్లల కోసం ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ చేస్తాము, పిల్లల కోసమే కొన్నాము. సో వాళ్ళకి సరిపోతాం. ఇక్కడ నేను చెప్పాలనుకునేది కూడా ఆడంబరాలకు పోయి ఏమంటాం హంగులకు పోయి డబ్బులు తగలేసే బదులు కొద్దిగా ఆలోచించి తెలివిగా ఆలోచించి ఎక్కడైనా ₹1 పొదుపుగా చేయగలం అనుకున్నప్పుడు ఇలా తగ్గించుకోవడం మంచిది అనమాట. అంతే. ఒక 2 గ్రామ్స్ సేవ్ చేయడం వల్ల మాకు ఆ 2 గ్రామ్స్ డబ్బులు మిగిలినట్టే కదా. ఆ రోజు 2 గ్రామ్స్ అంటే నియర్లీ ఇంకో 35,000 పడిపోతుంది ఆ తరుగులు అవన్నీ కలిపి. సో మేమైతే ఈ 2 వస్తువులు మాకు మేము కట్టిన స్కీమ్ కి వచ్చాయి అనమాట. ఈ చైన్లకి మాత్రం డబ్బులు పడ్డాయండి. ఆ రోజు రేటే బాగా ఇచ్చికెళ్ళిపోయింది. ఓన్లీ ఈ చైన్ కాస్టే మాకు కదనని నేను అన్నాను. నాని 3 నెలలు కష్టపడాలి, తులం 2 లక్షలకి వెళ్ళిపోతుంది, అర తులం ఏమో ₹1,00,000 వరకు వెళ్ళిపోతుంది. ₹1,00,000 ఇచ్చుకున్నా ఈ బ్యాక్ చైన్స్ అనమాట. ఒకప్పుడు 2 లక్షలు పెడితే 3 తులాలు బంగారం వచ్చేది. అప్పుడేమో డబ్బులున్నా కొనలేకపోయాం, ఇప్పుడేమో కొందామనన్నా అంత డబ్బులు పెట్టి ఎంతేసి రేట్లు పెరిగిపోతుంటే ఏం కొనగలం చెప్పండి. ఈ స్కీములు కట్టుకోవడమే ఏదో ₹1 పొదుపు చేసుకొని ఈ స్కీమ్ కట్టడం వల్ల ఈ మాత్రం బంగారం వచ్చింది. లేదంటే అసలు కొనలేము ఈ రేట్ల మీద. డైరెక్ట్ క్యాష్ పట్టుకెళ్ళి ఎక్కడ నన్ను కొనియగలం మనం చెప్పు. సో ఇది అండి గోల్డ్ యొక్క స్టోరీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మా ఆయన తెలివితేటలు అయితే మామూలుగా ఉండవు అనమాట. మేధావి తెలివితేటలు ఎలా నాకు వచ్చాయి భర్త వచ్చాయా అత్తగా కడగదు అసలు మీరు ఏం తిన్నారు
మా ఆయన కడుపులో ఫోన్ చేశాడు. అని అడుగుతాను. ఎందుకంటే ఈ తెలివితేటలు నేను ఎక్కడ చూడను. ఏ విషయంలో అయినా అలాగే ఆలోచిస్తాడు. ధరణికి నెక్స్ట్ సెట్ ఎలా ఉందో చెప్పండి. కామెంట్ సెక్షన్ ఆడారు మంచిగా. యాక్చువల్గా ఇది జస్ట్ తెలంగాణ సైడ్ బాగా ఏమంటే డీప్ విలేజెస్లో అంటే బాగా రూరల్లో ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు అనమాట. యాక్చువల్గా ఓల్డ్ ప్యాటర్న్స్ అండి. నేను ఎందుకు తీసుకున్నాను అంటే నా దగ్గర ఉన్న ఐటమ్స్కి ఇది వేసుకొని ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. ఇది వేసుకొని నేను మిడ్ హారం వేసుకోవచ్చు, బాగుంటుంది. నెక్లెస్ మీద మిడ్ హారం వేసుకుంటే అంత బాగోదు, దానికి పెద్ద తేడా ఉండదు. అది ఇది చోకర్ మోడల్ వచ్చింది కదా, చూడడానికి సింపుల్గా ఉంటుంది. ఇది ఒకటి వేసుకొని కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, సింపుల్గా బ్లాక్ బీడ్, ఇది తాడు చాలు. చూడండి ఎంత అందంగా అంటే కొద్దిగా అది ఎలా ఉన్నానంటే చిన్న ట్రెడిషనల్ వైబ్ ఇచ్చింది అన్నమాట. ట్రెడిషనల్ లుక్. ఇప్పుడు డ్రెస్ మీద కూడా చూడండి అది అంటే ఇంతకు ముందు ధరణి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు క్లియర్ గా డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే అది వేయగానే ఒక ట్రెడిషనల్ అటైర్, ఒక ట్రెడిషనల్ లుక్, ఒక డివైన్ లుక్ అలా అనిపించింది అనమాట. ఓకే, ఇది చూపించాం కదా, అది కూడా చూపిద్దాం. నేను వేసుకుని ఎలా అటు తీయాలా అంతే, ఎటు నుంచి తీసినా ఒకటి, అటు ఇటు ఇటు లాక్ ఇటు ఉంటుంది, దానికి లాక్ అటు ఉంటుంది. చాలా మంది అనేస్తారు గోల్డ్ ఎక్కువ కొనేస్తుంది. నేను ఏం కొంటాను, ఏమైనా సంవత్సరానికి మహా అయితే ఒక తులం 2 తులాలు కొంటున్నాను అంతే. అంతా పిల్లలకి సరిపోతుంది. వచ్చిన అది ఇద్దరు కష్టపడ్డ బట్టి అండి, లేదంటే అది కూడా ఉండదు అన్నమాట. ఒకలే కష్టపడితే కష్టం కొనుక్కోవడం. ఇదైతే కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. చూపిస్తా చూడండి ఇప్పుడు వేసుకొని. అంతే సరిపోతుంది. అదే ఇటే ఇదైతే గీతమ్మ వేసుకొని నేను ఎవరో బిల్ కట్టినాను అనమాట. కిందకి దించండి. అయిగోండి, ఇది వచ్చేసి ఒక నిమిషం చూడు, మలబడిందా ఇవే అడ్డొచ్చి. సో ఇలాగా కరెక్ట్గా నెక్కకి పట్టినట్టు ఉంటుంది అనమాట. నాకు గీతమ్మకి చాలా లూజ్గా ఉంటుంది. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దానికి ఆఖరికి అక్కడ పెట్టినప్పుడు అడిగాను అనమాట, ఏమైనా నీకు అక్కడ మెడ నొక్కుతుందా, అలాగైతే ఇంకొక 2 రింగులు ఎక్స్ట్రా పెడదాం అని చెప్పేసి అన్నాను. బట్ ఫ్రీగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి. ఇగో ఇంకా కొంచెం లూజ్ తెలుస్తుంది కదా మనకి, లూజ్ ఆ లూజ్ సరిపోతుంది అనమాట. అంటే ఇంకా కావాలి అనుకుంటే మా తాలూకు బ్యాక్ చైన్ తాలూకు ఒక 2-3 రింగులు ఉంటాయి అనమాట. అవన్నీ యాడ్ చేసుకుంటాము. లోకల్లో జ్యువెలరీ షాప్ వాళ్ళకి ఇచ్చేసి అక్కడ రింగ్స్ అటాచ్ చేయించిస్తే కట్ చేయించి సరిపోతుంది థాట్లో అయితే ఉన్నాం. అని లావ్ అవ్వాలి కదా. నేను ఫస్ట్ మన సాలతీలే ఎంత పెరగమనమాట, ఎంత తిన్నా ఇలానే ఉంటాను. ఇది కూడా బాగుంది, అయినా అందంగా ఉంటాను ఆటోమేటిక్. ఇది యంగ్ లుక్ లాగా వచ్చింది, తొలిది ట్రెడిషనల్ లుక్ లాగా అనిపించింది కదా, కొద్దిగా యంగ్ గా తీసుకొచ్చింది. ఈ రెండిట్లో మీకు ఏ ఐటమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అబ్బా. మళ్ళీ చాలా మంది అడుగుతారు, దగ్గరగా తీస్తాను, మీరే కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ ఫోటోలు పెట్టండి అది ఇది అని అంటారు. పెట్టడానికి అయితే అవ్వదు, ఇది కొంచెం చూసుకోండి. ఇప్పుడే కామెంట్ మీరు ఏమైనా స్క్రీన్ షాట్స్ తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. ఇదే మోడల్. ఓకే, హ్యాపీ. గట్టి చేతే బాగుంది. అవును, కానీ 8 గ్రామ్స్లో ఒక ఐటమ్ నక్లీస్ అంటే నేను యాక్చువల్గా నేను మిగతా చూపించారు, బట్ వెనక్కి డొల్లలాగా ఉండడం, నొత్త పడిపోతుంది ఏమని భయపడడం గట్టా జరిగింది. మిగతా ఐటమ్స్ ఏమి మాకు అంతగా అనిపించలేదు, ఇంత స్ట్రాంగ్గా అనిపించలేదు. బట్ ఇది 8 గ్రామ్స్లో బెటర్ సమ్వాట్ అనిపించి ఇంకా తీసేసుకున్నాం అనమాట. కానీ చాలా బాగా నచ్చాయి, క్యూట్. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇది ఈ 2 స్టోరీలు వెనుకున్న ఒక పెద్ద కథ. మీకు ఇందులో అంటే మంచిగా అనిపిస్తే ఇందులో మీకు బాగా నచ్చింది అని అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో బాగుంది అని చెప్పేసి చెప్పండి. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి, ప్రాబ్లం లేదు. తర్వాత నెక్స్ట్ వీడియోలో అది మనం మాట్లాడుకుందాం. లేదు ఇంకేదైనా మీరు మాట్లాడదాం, ఇంకా ఏదైనా కొత్తగా మీరు ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా, ఈ టాపిక్స్ అనే కదా, ఏ టాపిక్స్ అయినా మీరు కొత్తగా మీరు నాకు అడగాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రోజు ఒక చిన్న కథ, ఒక చిన్న స్టోరీ అల్లుకుందాం, ఇలాగే ముచ్చట్లు పెట్టుకుందాం, హ్యాపీగా బతికేద్దాం. ఓకే, ఈ వీడియో కూడా ఎక్కడ ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.